సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ మళ్ళీ ఏదైతే బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఉన్నాయో అవి పెద్ద దుమారంకి దారి తీసినట్టు అనిపిస్తోంది. అది చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా మారిందనేది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తుంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియానేమో కావాలనే చిరంజీవి గారిని టార్గెట్ చేశారు అనే ఒక సెక్షన్ అంటుంది. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎవరు కూడా అంత ఇంపార్టెన్స్ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు లేఖ రాశారో అప్పుడే దీనికి బాగా ఇదైపోయింది, వైరల్ అయిపోయింది వార్తలు. దాన్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టీడీపీ పార్టీ అనేదే సినిమా రంగం నుంచి రాజకీయ రంగం వైపు వచ్చి పార్టీ స్థాపించబడింది. మీరు కానీ అంటే చరిత్రని ఒకసారి వెనక్కి చూసుకుంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమైన అంటే డైవర్షన్ పాలిటిక్స్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలని దృష్టి మళ్లించడానికి అంటే ప్రజల దృష్టిని ఆ సమస్యల మీద నుంచి మళ్లించడానికి వాళ్ళు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అవసరమైనా కూడా సినిమా నటులను వాడుకోవడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఓకే, అది మీరు ఇప్పుడు రామారావు గారితో స్టార్ట్ చేస్తే మీరు చూసుకోండి, రజనీకాంత్ అవ్వచ్చు, మోహన్ బాబు అవ్వచ్చు, జయప్రద గారు అవ్వచ్చు, ఈ ప్రస్తుతం అయితే బాలకృష్ణ గారు అవ్వచ్చు, మధ్యలో మీకు మురళీమోహన్ అవ్వచ్చు, లేదు పవన్ కళ్యాణ్, నాగబాబు, ఇప్పుడు యాడాన్గా చిరంజీవి దాకా వచ్చారు. సో ఎప్పుడు తీసుకున్నా కూడా ప్రజలలో ఉన్న వ్యతిరేకతని దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఈ సినిమా నటుల్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాడుకోవటం అనేది అనాదిగా వాళ్ళ పార్టీలో అదొక ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే మీరు ఇక్కడ చూడండి, నేనేమంటానంటే ఈ సినిమా నటులంతా కలిపి జగన్ గారిని కలవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ తప్పు జరగల. అసలు ఇంటికి పిలిచి ఫ్యామిలీతో భోజనం పెట్టింది ఎవడో గుర్తులేదు. అవమానపరిచారు అనే విధంగా ఎన్నోసార్లు ఆరోపణలు చేసి దాన్ని పొలిటికల్ మైలేజ్ కింద వాడుకున్నారు. ఇక్కడ అసలు ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ఒకటి విచక్షణ కోల్పోయి వాళ్ళు ఎవరు అంటే, మీరు వినోదం కోసం ఒక నటుడిని అభిమానించడము, ఆ నటుడి సినిమాలు చూడటం వేరు. ఆ నటులను హీరోలుగా భావించి అదేదో నిజ జీవిత హీరోలుగా భావించి వాళ్ళ ఫ్యాన్గా ఉండడం తప్పు కాదు. కాకపోతే అది ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది వాళ్ళ విచక్షణ ఎక్కడికి పోతుంది అనేది ఒకటి. రెండోది, ఈ ఇన్సిడెంట్లో చూడండి, బాలకృష్ణను కొంతవరకు తిడుతున్నారు, చిరంజీవిని కొంతమంది ఏమో లెటర్ రిలీజ్ చేయడం వల్ల ఈ గ్యాప్ వచ్చింది అని రెండు వర్గాలకు సంబంధించిన ఫ్యాన్స్ ఇప్పుడు బయట తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు. మోరోవర్ ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నింటినీ డైవర్ట్ చేసేసి ఈ ఇద్దరు గురించే డిబేట్లు, ఈవెన్ మనం కూడా ఈ ఇద్దరు గురించే డిబేట్లు నడిచే స్థాయికి వచ్చేసింది రాష్ట్రం. అసలు రాష్ట్రంలో చూడండి, గుంటూరు దగ్గర డయేరియాలో చనిపోతున్నారు, లేదు మీకు ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనలు, ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర స్టూడెంట్స్ ఆందోళనలు, ఇవి కాకుండా యూరియా బస్తాలు లేవని రైతుల ఆందోళనలు, ఉల్లిపాయలు టమోటాలు గిట్టుబాటు ధర లేదని వాళ్ళ ఆందోళన, వీటికి మించి అన్నిటికంటే దారుణం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇంకో పక్క 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్ ప్రాసెస్. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ని ఒక్కసారిగా చూడండి ఈ ఇష్యూస్ పెట్టి సైడ్ లైన్ చేశారు. ఇంత సైడ్ లైన్ చేసిన దాంట్లో కూడా చిరంజీవి, బాలకృష్ణ, లేదు పవన్ కళ్యాణ్ దాకా మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు వెళ్ళిన వాళ్ళల్లో, ఆ రోజు జగన్ గారిని కలవటానికి వెళ్ళిన వాళ్ళు ప్రభాస్ ఉన్నారు కదా, మహేష్ బాబు ఉన్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, చిరంజీవి గారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా లెటర్ రాయలేదు, అప్పుడే రాసి ఉండాలి కదా, ఇది అబద్ధం, నిజంగా మమ్మల్ని చిరంజీవి గారు చాలా ఉన్నతంగా చూసుకున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఆయన చాలా మంచి వ్యక్తి అని చిరంజీవి చెప్పలేదని చిరంజీవిని బ్లేమ్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేశారండి, వీళ్ళు చెప్పారు ఇప్పటిదాకా ఎప్పుడన్నా? అది మిగతా హీరోలు ఆర్ నారాయణమూర్తిని కూడా వెళ్ళారు, ఆర్ నారాయణమూర్తి వెళ్ళాడు, మురళీమోహన్ వెళ్ళాడు, మహేష్ బాబు వెళ్ళాడు, ప్రభాస్ వెళ్ళాడు, ఇలా అందరూ వెళ్ళిన వాళ్ళే. వెళ్ళిన వాళ్ళల్లో వేరే ఏ ఒక్క హీరో అయినా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, మా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము, మా విన్నపాన్ని కన్సిడర్ చేశారు, లేదు కొన్ని చర్చలు మంచిగా జరిగినాయి, కొంచెం ప్రోగ్రెసివ్గా అనిపించిందని కానీ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు కానీ ఎక్కడన్నా ఒక్కళ్ళన్నా ప్రస్తావించారా? లేదు. ప్రస్తావించకపోగా మహేష్ బాబు లాంటి హీరోలు కూడా కొంతమంది ఏంది కూర్చోమని అంటే ఆయన కూర్చోమంటే ఆయన దండం పెట్టాలనే విధంగా అరగంటగా ఆన్సర్ చేయటాలు, లేదు చిరంజీవి గారు అయితే వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్లో జగన్ గారిని విమర్శించడాలు. అంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారో చూడండి. అంటే ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా హీరోలు ఉన్నారు కదా, ఈ సినిమా హీరోలకి వినోదం కోసం సినిమా ప్రజలకు కావాలి.
ఆ వినోదాన్ని అందించడాన్ని దాటి ప్రజలకు ఏమన్నా చేశారేమో ఫస్ట్ ఆలోచించండి. ఎవరన్నా ఏమైనా చేశారా? ఏం చేయలేదు కదా. చేయకపోగా ఇప్పుడు నీ అభిమానులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని నీ సినిమా చూస్తే నువ్వు రెమ్యునరేషన్ పెంచుకోను, నువ్వు చాలా లగ్జరీ లైఫ్ బతుకుతున్నావు. నీ అభిమానులకు నువ్వు ఎలాగో ఏమీ చేయలేకపోతున్నావు. ఎవరు చేయగలరు? ప్రభుత్వం చేయగలదు. నీ అభిమానుల్లో కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, వీకర్ సెక్షన్ పీపుల్, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, కరెంటు బిల్లులు కట్టుకోలేని వాళ్ళు, అలా రకరకాల ప్రాబ్లమ్స్తో ప్రజలు ఉన్నారు కదా. నీ అభిమానుల్లో కూడా వీళ్ళంతా ఉంటారు కదా. మరి నువ్వు ఎలాగో నీ అభిమానులకు ఏమీ చేయలేవు. ఎవరు చేయాలి అదంతా? ప్రభుత్వం చేయగలదు. అలాంటి ప్రభుత్వం నిస్వార్థంగా నిజంగా ప్రజల కోసం ఒక సుపరిపాలన అందించగలిగిన వ్యక్తి ఎవరు అని ఆలోచించి వాళ్ళకి సపోర్టివ్గా నన్ను ఉంచోవాలి. అట్లీస్ట్ వాళ్ళకి కీడైతే చేయకూడదు కదా. అంటే మీకు చేయని, అంటే మిమ్మల్ని నిజంగా అగౌరవపరచలేదు. ఇప్పుడు నిన్న చిరంజీవి గారు రిలీజ్ చేసిన లెటర్ వలన చిరంజీవి గారికి ఒక్కళ్ళకే కాదు, ఆ రోజు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి మర్యాదపూర్వకంగానే రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళని మంచిగా చూసుకున్నారు అనేది నిన్న చిరంజీవి గారు రిలీజ్ చేసిన లెటర్ యొక్క సారాంశం. మరి అలాంటప్పుడు వీళ్ళెవరు, మీరు స్వయంగా మీ అభిమానులకు ఏం చేయలేరు. మీరు కనీసం మీ అభిమానుల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఎవరో వాళ్ళకి సపోర్ట్ అన్నా చేయాలి. చేయలేకపోతే ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. కీడైతే చేయకూడదు కదా. వీళ్ళు హెల్ప్ చేయడం తీసేయండి. అసలు హెల్ప్ అవ్వచ్చు. వీళ్ళు హెల్ప్ యాడ్ చేశారు, ఇంకా కీడు చేశారు. ఏంటంటే నిజాన్ని చెప్పకుండా దాచి ఉంచి ఇంకా విమర్శించి జగన్ మీద వ్యతిరేకతను పెంచి, మరి అలాంటప్పుడు వీళ్ళు అసలు హీరో అనే పదానికి, అంటే నేను నిజ జీవిత హీరో కూడా కాదు, సినిమాల్లో అయినా హీరో అనే పదానికి వీళ్ళకి ఎవరికన్నా అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. వీళ్ళని ఇకపై సినిమా నటులు అంటాం కరెక్ట్. ఎందుకంటే నీ అభిమానులనే నువ్వు మోసం చేస్తున్నావు. నిజంగా వాళ్ళకి ఎవరు మంచి ఎవరు చెడ్డో చెప్పాలి. చెప్పలేనప్పుడు నీకు జరగని అవమానాన్ని జరిగిందని చెప్పకూడదు. మీ అందరికీ అవమానం జరిగిందని 10 మంది రాజకీయంగా వాడుకుంటున్నప్పుడు మాకు జరగలేదనన్నా చెప్పాలి కదా. అంటే జరగలేదు అని చెప్పే అంత దమ్ము ధైర్యం కూడా లేనివాడు సినిమాల్లో హీరోలలాగా మనం ఎందుకు ఇకపై చూడాలి? అంటే మీరు అనేది ఓన్లీ వాళ్ళు ఆన్ స్క్రీన్ వరకే ఉన్నారు, రియల్ లైఫ్లో హీరోలు కాదంటారు. నేను సినిమా స్క్రీన్ మీద కూడా హీరోలు కాదంటున్నా ఇక నుంచి. మొన్నటి వరకు సినిమా స్క్రీన్ మీద అన్నా కొంత హీరోలు అని చెప్పొచ్చు. ఏదంటే కొన్ని సందర్భాల్లో కార్గిల్ యుద్ధం అవ్వచ్చు, ఉదూదు తుఫాన్లు అంటవచ్చు, కొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాదను. ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, మీకు అసలు అవమానం జరగల, వేరే రాజకీయ పార్టీ అవమానం జరిగిందని మీ పేరు వాడుకొని, వెళ్ళిన వాళ్ళందరి పేర్లు వాడుకొని రాజకీయం చేస్తుంటే జరగలేదు అని చెప్పే దమ్ము ధైర్యం లేనివాడు హీరో ఎలా అవుతాడు? సినిమాలో అయినా హీరో ఎలా అవుతాడు అన్నా నేను. ఇకపై సినిమా నటులేవాడు. అసలు సరే వాళ్ళ సంగతి తీసేయండి సార్. వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళ రెమ్యునరేషన్లు, వాళ్ళు లగ్జరీగా విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఈ ఫ్యానిజాన్ని లేదు అభిమానుల్ని కూడగట్టుకొని వాళ్ళ కెరీర్ని వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని. ప్రజలకు ఏమైంది? ఆ విచక్షణ అనేది ప్రజలకు ఏమైపోయింది చూడండి. ఉద్దానం చూసుకోండి. ఉద్దానము కిడ్నీ బాధితులు అంతమంది ఉంటే ఎన్నో ఏళ్ళగా, అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఫేస్ చేస్తున్నారు, ఎంతోమంది చనిపోయారు. అంటే మీకు ఒక సినిమా నటుడికి అవమానం జరిగింది అని జరగని దాన్ని ప్రమోట్ చేస్తే మీరు అతని వెనక నుంచి ఉంటున్నారే. మీరు అడగకుండానే ఉద్దానంలో డయాలసిస్ సెంటర్లు కట్టి మీకు పెన్షన్లు పెంచి ఇంటింటికి సాగునీరు ఇస్తే మీకు ఆ కృతజ్ఞత ఉందా? ఇంటింటికి కూడా హెల్త్ ట్రీట్మెంట్ చేశారు సార్. అది సురక్ష అండి. సురక్ష అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి డయాగ్నోసిస్ మొత్తం టెస్టులు చేసి ఇవ్వటం కూడా ఏదో స్కాములు చేసినట్టు ఊరు పేరు లేని ట్యాబ్లెట్లు కూడా ఇవ్వాలి. హైలీ మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ర్యాంబాక్సీ, సిప్లా లాంటి కంపెనీలు మెడిసిన్ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి ట్రీట్మెంట్లు చేస్తే కృతజ్ఞత ఎక్కడ ఉంది? లేదు కదా. రిటైనింగ్ వాల్ తీసుకోండి విజయవాడ, ఎవరైనా అడిగారా ఆయన కట్టమని? అంటే మీకు ఒక రిటైనింగ్ వాల్ ముఖ్యమా? మీ హీరోకి దండం పెట్టలేదు అని ఒక ఆరోపణ, అది కూడా నిజం కాదని నిన్న లెటర్తో తేలింది కదా. అంటే మీరు అభిమానించే ఒక హీరో అతనికి అవమానం జరిగింది అని చెబితే మీ జీవితాలు బాగు చేస్తున్న వ్యక్తి కంటే కూడా మనం వెళ్ళి వినోదం కోసం చూసే ఒక వ్యక్తి మాటలను అతనికి జరిగిన అవమానంలాగా ఆరోపణలు నమ్మి జనాలు ఉన్నారు అంటే వాళ్ళ విచక్షణ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూసుకోండి. ఒక ఇన్సిడెంట్ ఇది ఒకటే కాదు, ఒక ఉద్దానం అవ్వచ్చు, ఒక రిటైనింగ్ వాల్ అవ్వచ్చు, ఇంటింటికి మన ఊరూరికి సురక్ష ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ తీసుకోండి. ఆడదాకా ఎందుకు సార్? ఇప్పుడు నేను ఒక ఓపెన్ క్వశ్చన్ అడుగుతాను.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంటే సినిమా పరిశ్రమ, సినిమా హీరోలు ఏది ప్రయారిటీ ప్రజలకి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్కువ మందికి ఉపాధిస్తుందా, లేదు సినీ పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధిస్తుందా? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అయిపోతుంది. ఎంతమంది అమరుల యొక్క త్యాగంతో తెచ్చుకోగలిగారు అది? మరి ఈ ప్రజలకు ఏమైంది? రాజకీయ నాయకులు, సినిమా నటులు వీళ్ళందరూ అంటే స్వార్థపరులు అనుకుందాం. ప్రజలకు ఏమైపోయింది విచక్షణ? ఈ రోజున ఏమైపోయింది? ఒక సినిమా నటుడిని ఆరాధిస్తున్నారు తప్పితే మీ జీవితాలు బాగువో లేదో మీ జీవితాలని నాశనం చేసే ఇన్సిడెంట్స్ లైక్ సంఘటనలు. ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది ఎంతమంది ఉద్యోగాలతో ముడిపడి ఉంది? కొన్ని వేల మంది ఫ్యామిలీస్ కూడా ఇండైరెక్ట్గా కూడా కదా. కానీ దాని గురించి ఎవడో మాట్లాడతలేదు కదా. ఈ రాష్ట్రంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇది 17 గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంటే దాని గురించి ఎవడో మాట్లాడతలేదు కదా. ఏం మాట్లాడుకుంటున్నాం మనమంతా? ఏంటంటే మా హీరోకి అప్పుడెప్పుడో దండం పెట్టలేదంట. ఎవరు దండం పెట్టలా? మీకోసం రిటైనింగ్, మీరు అడగకుండా రిటైనింగ్ వాళ్ళు కట్టినాడు, మీరు అడగకుండా డయాలసిస్ సెంటర్లు పెట్టినాడు, మీరు అడగకుండా ఈ ఊరికి వచ్చి హెల్త్ ట్రీట్మెంట్లు చేసిన వాళ్ళు, మీరు అడగకుండా 2.5 లక్షల నుంచి 25 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచిన వాళ్ళు, మీరు అడగకుండా మండల స్థాయి వ్యవస్థను గ్రామ స్థాయికి తెచ్చి మీ ఊర్లోనే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన వాళ్ళు, మీరు అడగకుండానే రైతు భరోసా కేంద్రాలు తెచ్చి నకిలీ విత్తనాలు సమస్యని పరిష్కరించిన వాళ్ళు, ఇలాంటి అంటే మీ ఇంట్లో మీ కుటుంబము మీరు బాగుపడటానికి చేసిన వ్యక్తి కంటే వినోదం కోసం మనం సినిమా వెళ్ళి చూసేదానికి మనం అభిమానించే స్థాయి, మన ఆలోచన విధానం మారిపోయి విచక్షణ కోల్పోయిన ప్రజలు మారాలి అంట నేను.